హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ బిఫోర్ బుజ్జి. ఈరోజు నేను టైలరింగ్లో మనకు కుట్టే ముందు ఒక చిన్న చిన్న సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కదా, దానికి సంబంధించి ఒక టిప్ చెప్పబోతున్నానండి. సో తెలియకుండానే జరుగుతాయి. నాకు ఇలా జరిగింది, అందుకని నేను మీకు చూపిస్తున్నాను. ఈ కుడుతున్నాను చూసారా, కుట్టే ముందు కింద పక్కన బ్లౌజ్ పీస్ అనేది పట్టేస్తుంది. ఏంటి ఇలా పట్టేస్తుంది? నేను అంతా చూసారా బట్ట ఎలా పట్టేసిందో. సో ఇదేంటో నేను చూపిస్తాను. ఎందుకు పట్టేస్తుంది అనేది నాకు అర్థం కాల. నేను అంతా పాదం విప్పేసి అన్నీ చూసి అన్నీ చేశాను. హుక్ సెట్ దగ్గర అంతా చూస్తే ఏమీ అంతా బాగానే ఉంది, ఏం కాలేదు. తీరా చూస్తే ప్లేట్ ఉంది చూసారా పక్కన, ఈ గరికాయంతం తీసుకుని ఇక్కడ ప్లేట్, ఆ ప్లేటు నేను రుద్దుతున్నాను కదా ఇప్పుడు, అది ఏమవుతుందంటే మనం ఎంబ్రాయిడరీ బ్లౌజులు కుట్టే ముందు కొన్నిసార్లు పూసలు అడ్డం వచ్చినప్పుడు కత్తెరతో కొట్టేసి పగలగొడతాము చూసారా, అటువంటప్పుడు అక్కడ డ్యామేజ్ అయిందనమాట. డ్యామేజ్ అయ్యి అది గరుకుగా తయారైంది. సో అదేమవుతుందంటే బట్టలు కుట్టే ముందు కాటన్ అయితే పర్వాలే, కొంచెం మనకి పల్చటి బట్టలు వస్తాయి చూసారా, దారాలు లేచే బట్టలు, అలాంటివి వచ్చినప్పుడు ఏమవుతుందంటే బట్ట పట్టుకుంటుంది. ఇదేంటి ఇలా పట్టుకుంటుంది, ఇదేంటి ఇలా అయిపోయింది, ఏమైపోయింది అని నాకు అర్థం కాల అసలు. తర్వాత జాగ్రత్తగా గమనిస్తే చూసారా ఎలా లాగేసిందో, దారం కనపడుతుందా, కింద పట్టేసి లాగేసింది అనమాట. సో జాగ్రత్తగా గమనిస్తే ఆ ప్లేట్ అనేది గరుకుగా కనిపించింది నాకు. దీన్ని నేను ఈ గరుకు పేపర్ ఉంటుంది కదా, సైకిల్ పంచర్లకి వాటికి రుద్దుతూ ఉంటారు, అలాంటి పేపర్ తీసుకుని దాన్ని నీట్గా రబ్ చేశాను అనమాట. అక్కడ గరుకు కాయంతో బాగా రబ్ చేసి బాగా రుద్దాను. సో ఆ రుద్దడంతో అక్కడ గరుకుదనం అంతా పోయింది చూసారా, నీట్గా వచ్చేసింది అనమాట. సో గరుకుదనం పోయి నీట్గా వచ్చేసింది. ఇలాగ ఎవరైనా సమస్యను ఎదుర్కొంటూ ఉంటే ఎందుకు అనేది తెలియకపోతే ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. ఇప్పుడు చూడండి కుడుతున్నాను, ఇప్పుడు నార్మల్గా బట్ట ఫ్రీగా వెళ్ళిపోతుంది. ఇది కొంచెం తేడా బట్ట అనమాట, ఇలాంటి కొంచెం కుట్టే ముందు ఇది అవుతుంది చూసారు. ఇప్పుడు పట్టుకోలేదు, అక్కడ కనపడుతుందా. సో ముందు ఎలా క్లాత్ పట్టేసుకుందో చూసారు కదా. సో ఈ టిప్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.